హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భమిడిపాటి సోమయాజి గారు రచించిన మానవుడు మాధవుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అచ్యుతం ఆదిలక్ష్మి భార్యాభర్తలు. ఈ దంపతులకి 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఆదిలక్ష్మికి దేవుళ్ళంటే అత్యంత ప్రీతి. నిత్య పూజలు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటుంది. స్వామీజీలంటే అత్యంత గౌరవం. తాము నివాసముంటున్న ప్రదేశానికి ఎంత దూరమైనా ఎవరైనా స్వాములు అక్కడికి వస్తే ఎలాగైనా తీరిక చేసుకుని అక్కడికి వెళ్లి వారి దర్శనం చేసుకుని అక్కడ వాళ్ళ ప్రవచనాలు విని ఆనందిస్తుంది. అచ్యుతంకి దేవుడంటే ఇష్టమే కాని మరీ వెర్రి భక్తి లేదు. కేవలం పూజలు చేయడం కంటే తోటి మనిషికి కావలసిన సహాయం చేయడమే గొప్పని నమ్మిన వ్యక్తి. మానవ సేవే మాధవ సేవ అంటాడు. వీళ్ళ ఇంటి దగ్గరలోనే మాధవమూర్తి అని ఒక ఆయన ఉంటున్నాడు. ఈయన చాలా ధనవంతుడు. దేవుడున్నాడని నమ్మడు. ఏ మనిషైనా నిజాయితీగా పట్టుదలతో శ్రమించి జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని నమ్మిన వ్యక్తి. ఈయన తరచుగా అచ్యుతం ఇంటికి వస్తూ ఉంటాడు. ఈయనతో ఎక్కువసేపు తన భర్త మాట్లాడుతూ కూర్చోవటం ఆదిలక్ష్మికి ఇష్టం ఉండదు. తరచుగా అచ్యుతంతో చెబుతూ ఉంటుంది, ఈ మాధవమూర్తి గారు దేవుని పేరు పెట్టుకున్నాడు గాని ఆయనకి దేవుడి మీద అసలు నమ్మకం లేదు. కేవలం మనిషి తన కృషితోనే పైకొస్తాడు అంటుంటాడు. దేవుని దయలేని మనిషి ఓ పెద్ద సున్నాతో సమానం. పోన్లేవే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇతరులు నమ్మిన దాన్ని వాళ్ళు ఆచరిస్తారు. మధ్యలో మనకెందుకు? ఆయన నమ్మకాలు మన మీద రుద్దటం లేదు కదా ఆ మూర్తిగారు అంటాడు అచ్యుతం. ఓ రోజు దీనికి సంబంధించిన విషయ ప్రస్తావన జరుగుతూ ఉండగా మాధవమూర్తి ఇంటి పక్కన ఉండే విష్ణువర్ధన్ గారు వచ్చారు. ఈయన యాత్రా స్పెషల్ బస్సులో నడుపుతూ ఉంటాడు. ఈ విష్ణువర్ధన్ గారంటే ఆదిలక్ష్మికి చాలా గౌరవం. ఈయన చాలా భక్తుడని యాత్రా స్పెషల్ బస్సులో వెళ్ళకపోయినా ఒక్కొక్క యాత్రా ట్రిప్ అయిన తర్వాత తిరిగి వచ్చిన వెంటనే వివిధ దేవుళ్ల ప్రసాదాలు చుట్టుపక్కన వాళ్ళందరికీ ఇస్తాడని, అసలు సేవా తత్పరం అంటే ఇలా ఉండాలని ఆదిలక్ష్మి తరచుగా అచ్యుతంతో చెబుతూ ఉంటుంది. విష్ణువర్ధన్ గారిని చూడగానే మీకు ఎన్ని పనులున్నా మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని చూసి వెళుతుంటారు. నాకు అన్నదమ్ములు లేని లోటు కనపడనీరు. కూర్చోండి, కాఫీ తెస్తాను. చెల్లెమ్మా, కాఫీ వద్దు. రేపే మన యాత్రలు మొదలవుతున్నాయి. కాశీ ఆ చుట్టుపక్కల ప్రదేశాలకి వెళ్తున్నాం. ఇంకా 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదు. ఈ సంసారంలో పడి కొట్టుకుంటున్న మనకి మధ్య మధ్యలో మనశ్శాంతి కలగాలంటే దైవ దర్శనాలు చేసుకోవాలి. ఈ విషయం చెబుదామని పొద్దున్నే వచ్చాను. బట్టలు సర్దుకొని సిద్ధంగా ఉండండి. రేపు పొద్దున్నే 5 గంటలకల్లా బస్సు మన ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది. మనకు వచ్చిన సదావకాశం వదులుకోకూడదు. మరి నేను వస్తాను, చాలా పనులున్నాయి అని నిష్క్రమించాడు విష్ణువర్ధన్. మంచిదన్నయ్య గారు అంది ఆదిలక్ష్మి. ఏమండి, విన్నారు కదా, ఎప్పటినుంచో కాశీ వెళ్దాం అనుకుంటున్నాను. పిల్ల పెళ్లికని దాచిన ఆ 80,000లో ఓ 10,000 బ్యాంక్ నుంచి తెండి. ఎందుకైనా మంచిది. ప్రయాణాల్లో తగినంత డబ్బు కూడా ఉంటే మంచిది అంది భర్తతో. ఆ డబ్బు చాలా కష్టపడి దాచాను. అందులో ఖర్చు చేశావంటే పిల్ల పెళ్లికి తక్కువ అవుతుంది. ఇంకెక్కడైనా ఓ 4,000 అప్పు చేసి తెస్తాను. నువ్వు ఒక్కదానివి వెళ్ళిరా అన్నాడు అచ్యుతం. అయ్యో, దైవ దర్శనాలు దంపతియుక్తంగా చేసుకోవాలి. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. మీరు రండి అని పదే పదే అంటుంటే విధి లేక ఒప్పుకున్నాడు అచ్యుతం. ఓ 10,000 తీసుకుని దంపతులు యాత్రలకి వెళ్లారు. యాత్రలు జరుగుతున్నాయి. బస్సు కాశీ వెళ్లిన తర్వాత విష్ణువర్ధన్ ఆదిలక్ష్మితో, చెల్లెమ్మ, ఓ 5,000 ఉంటే ఇవ్వు. మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇచ్చేస్తాను అన్నాడు. అయ్యో, దానికే అన్నయ్య గారు అంటూ అచ్యుతంతో చెప్పి ఓ 5,000 ఇప్పించింది. యాత్రలు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చేసరికి తీసుకెళ్లిన 10,000లో ఓ 1,000 మిగిలింది. యాత్రలైపోయిన 2 నెలలు గడిచినా ఆ 5,000 ఇవ్వలేదు సరికదా. ఆ మాట ఎత్తలేదు విష్ణువర్ధన్. ఆదిలక్ష్మి మాత్రం, ఆ డబ్బు అడక్కండి, మర్యాద పోతుంది. ఆయన కూడా నిత్య పూజలు చేస్తాడు. దైవభక్తి ఉంటే పాపభీతి ఉంటుంది. ఆయనే ఇచ్చేస్తాడులే అనేది. ఓ రోజు విష్ణువర్ధన్ వచ్చి నా 5,000 ఇచ్చేసి ఆలస్యమైనందుకు ఏమీ అనుకోవద్దన్నాడు. కాఫీ తాగి వెళ్ళమంది ఆదిలక్ష్మి. వద్దమ్మా, ఈ డబ్బు ఇవ్వడం ఆలస్యమైనందుకు నాకు సిగ్గుగా ఉంది. ఈసారి ఎప్పుడైనా తాగుతానులే అన్నాడు. విష్ణువర్ధన్ వెళ్ళిన తర్వాత ఆదిలక్ష్మి అచ్యుతంతో అంది, చూసారా, డబ్బు ఇచ్చినప్పుడు ఓ కాగితం కలం లేకపోయినా నిజాయితీగా పట్టుకొచ్చి ఇచ్చేశాడు. ఈ డబ్బు తిరిగి ఇచ్చేలోపు మళ్లీ దీని ప్రస్తావనే చేయలేదు.
పనులు చేసేవాళ్ళు మాటలు చెప్పరండి. ఓహో అన్నాడు అచ్యుతం. ఆ ఓహో అన్న మాట విని తన రాక చూసి అన్నాడేమో అనుకున్నాడు మాధవమూర్తి. తన యాత్ర విశేషాలు చెప్పడం మొదలుపెట్టిన అచ్యుతం కేసి నిరుత్సాహంగా చూశాడు మాధవమూర్తి. అక్కడే ఉన్న ఆదిలక్ష్మికి మాధవమూర్తి మొహం అలా పెట్టినందుకు బాధ కలిగింది. ఎంత దేవుడు లేడనుకున్నా అసలు దేవునికి సంబంధించిన విషయం వినకపోవడం ఏమిటి అనుకుంది. కాసేపు కూర్చుని వెళ్లిపోయాడు మూర్తి. లోపలికి వచ్చిన అచ్యుతంతో, అదేమిటండి మొహం అలా పెట్టాడు? దేవుడంట నమ్మకం లేని వాళ్ళకి అసలు యాత్రల గురించి చెబుదామని ప్రయత్నం ఎందుకు చేశారు మీరు అంది. పోన్లే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, వాళ్ళని తప్పు పట్టడం ఎందుకు అనేసి ఊరుకున్నాడు అచ్యుతం. కొన్నాళ్ల తర్వాత ఓ రోజు విష్ణువర్ధన్ వచ్చి, పెద్దమ్మాయికి పెళ్లి చేయండి, నేను ఆ పిల్లకి మేనమామ లాంటి వాడిని, నేను కూడా సహాయం చేస్తాను, ఎంత డబ్బు అవసరమవుతుందో ఓ 10 రోజుల ముందే చెబితే చాలు అన్నాడు ఆదిలక్ష్మితో. చాలా సంతోషం అన్నయ్య గారు, దైవం మానుష రూపేనా అంటే ఇదే. నే వస్తా చెల్లెమ్మా, ఈసారి ఓ పెద్ద యాత్ర ఏర్పాటు చేస్తున్నాను. నేపాల్ వెడుతున్నాం. పశుపతిన దర్శనం అవుతుంది యాత్రికులకి. నువ్వు బావగారు కూడా రండి, టికెట్లేమీ ఇవ్వక్కర్లేదు. అయ్యో వద్దన్నయ్య గారు, మీకు మా వల్ల నష్టం ఎందుకు? అదేమిటమ్మా, ఆదిలక్ష్మి పేరుగల నువ్వు, అచ్యుతం పేరుగల మా బావగారు నా యాత్రా స్పెషల్ బస్సులో రావటమే నాకు అదృష్టం, లాభం కూడా అన్నాడు విష్ణువర్ధన్. ఈసారి ఎప్పుడైనా వస్తాంలేండి, ఈ పెద్ద పిల్ల పెళ్ళైపోతే మేము సున్నిత పడతాం. సరే అలాగే కానివ్వండి అని వెళ్ళిపోయాడు అతను. ఓ 4 రోజుల తర్వాత మళ్లీ వచ్చాడు విష్ణువర్ధన్. చెల్లెమ్మా, ఏమిటో మతిపోతోంది నాకు. ఏమిటి విషయం చెప్పండి అన్నయ్య గారు. ఏం లేదు, పెద్ద యాత్ర అని చెప్పాను కదా, ఇంకా టిక్కెట్లు ఎక్కువ అమ్ముడుపోలేదు. ఉన్న 2 బస్సులు రిపేర్ వచ్చాయి. ఓ 80,000 ఖర్చు అవుతుంది. మీ దగ్గర ఏమైనా ఓ 50,000 సర్దుబాటు చేస్తే మళ్ళీ ఇచ్చేస్తాను అన్నాడు. అచ్యుతాన్ని లోపల గదిలోకి పిలిచింది ఆదిలక్ష్మి. చాలా మంచివాడు, దైవభక్తుడు. ఆ 80,000లో ఓ 50,000 ఇద్దామండి. మన పిల్ల పెళ్లికి తాను కూడా సహాయం చేస్తానని మొన్నొచ్చినప్పుడు చెప్పాడు కూడా. ఆయనంతటా ఆయనే సహాయం చేస్తానన్నప్పుడు, ఆయన నోరు తెరిచి అడిగినప్పుడు మనం సహాయం చేయకపోతే అసహ్యంగా ఉంటుంది అంది. ఓ 50,000 సర్దుబాటు చేశారు ఆదిలక్ష్మి దంపతులు. ఆ చెక్కు తీసుకుని చచ్చి మీ కడుపును పుడతానని చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత యాత్ర నుంచి తిరిగి వచ్చిన విష్ణువర్ధన్ ప్రసాదం పొట్లాలపైన దేవుడి పేర్లు విడివిడిగా రాసి ఇచ్చాడు. అచ్యుతం పెద్దపిల్ల పెళ్లి నిశ్చయమైంది. సహాయం చేయమని విష్ణువర్ధన్ గారిని అడిగారు. తప్పకుండా చేద్దాం అన్నాడు. ఓ 4 రోజుల్లో పెళ్లి ఉందనగా విష్ణువర్ధన్ అచ్యుతం ఇంటికి రావడం మానేశాడు. అచ్యుతానికి కొంచెం బెంగ మొదలైంది. ఈ పిల్ల పెళ్లికి మొత్తం ఎంత ఖర్చవుతుందోనని భార్యతో అన్నాడు. ఈ విష్ణువర్ధన్ ఈ మధ్య రావడం తగ్గించేశాడు. పెళ్లికి ఆయన చేస్తానన్న ధన సహాయం చేయకపోయినా పర్వాలేదు, మన 50,000 ఇచ్చేస్తే అదే 10,000. ఏం కంగారు పడకండి, దైవభక్తి కలవాడు, పాపం చేయరు. మొత్తం పెళ్లి ఖర్చు కట్నంతో సహా 1,75,000 అయ్యేటట్లుంది. ఇక పెళ్లి 15 రోజులుందనగా ఓ 100 మంది చేత టికెట్లు కొనిపించి ఆ ఉన్న 2 బస్సులు అమ్మేసి విష్ణువర్ధన్ జెండా ఎత్తేశాడని తెలిసింది. పాపం, ఈ విషయం తెలుసుకున్న అచ్యుతానికి ఆదిలక్ష్మికి మతిపోయింది. ఓ రోజు అచ్యుతం ఇంటికొచ్చిన మాధవమూర్తికి జరిగిన మోసం చెప్పాడు అచ్యుతం. ఏం కంగారు పడకండి, నాకు డబ్బుకేం లోటు లేదు. ఓ 1,25,000 దాకా నేను సహాయం చేస్తాను. మీ పెద్దమ్మాయి నా కళ్ల ముందు పుట్టింది. చిన్నప్పటి నుంచి మా ఇంటికొచ్చి నన్ను అంకుల్ అంటూ ముద్దు ముద్దుగా పిలిచేది. మా అబ్బాయిల్ని అన్నయ్య అని పిలిచేది. నేనిస్తానన్న 1,25,000లో ఓ 75,000 ఊరికనే తీసుకోండి. ఓ 50,000 మెల్లమెల్లగా మీరు ఇవ్వగలిగినప్పుడు ఎదురుగాని. నాకు ఆడపిల్లలు ఎలాగూ లేరు. మీ పిల్ల పెళ్లికి సహాయం చేస్తే నా మగపిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. తోటి మనిషికి సహాయం చేయలేని మానవ జన్మ వృధా అన్నాడు మాధవమూర్తి. ఆ మాటలు విన్న ఆదిలక్ష్మి అచ్యుతం ఆయనకి పాద నమస్కారం చేశారు. ఆయన వెళ్లిన తర్వాత అచ్యుతం తన భార్యతో అన్నాడు. నువ్వెప్పటినుంచో ఈ మాధవమూర్తి అంటే అయిష్టంగా ఉండేదానివి. ఇతనికి దైవభక్తి లేదని నిందించేదానివి. ఆ విష్ణువర్ధన్ది, ఈయనది విష్ణుదేవుని పేర్లే. ఒకడు ప్రసాదాలు పంచిపెడతాడు, ప్రజల్ని మోసం చేశాడు. దేవుడు లేడంటూనే తోటి మనిషికి సహాయం చేయకపోతే మానవ జన్మ వృధా అన్న పెద్ద సిద్ధాంతాన్ని అనుసరించాడు ఇంకొక మానవమూర్తి. వీళ్లలో ఎవరు గొప్పంటావు? అందుకనే నేనెప్పుడూ ఎవరి నమ్మకాన్ని విమర్శించను అన్నాడు. అవునండి, నా తప్పు క్షమించండి
అంది ఆదిలక్ష్మి. పిల్ల పెళ్ళైన తర్వాత మాధవమూర్తి దంపతుల్ని నూతన వస్త్రాలతో సత్కరించారు అచ్యుతం దంపతులు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.